ఇదిగో ఒక లేగదూడ, ఒక పాప మీద సుమారు 300 పదాల కథ. ఒక చిన్న గ్రామంలో చిన్నారి పాప ఉండేది. ఆమె పేరు లలిత. లలితకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పొలాలు, చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ ఆమెకు స్నేహితులే. ప్రతిరోజు స్కూల్కి వెళ్లేముందు తోటలోకి వెళ్లి పూలతో మాట్లాడేది. ఒకరోజు ఉదయం, లలిత ఇంటి వెనుక పొలాల్లో ఒక చిన్న లేగదూడ ఏడుస్తూ కనిపించింది. అది తన తల్లిని కోల్పోయి భయంతో అటూ ఇటూ తిరుగుతోంది. లలితకు అది చూసి చాలా బాధ కలిగింది. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి, భయపడకు, నేను ఉన్నాను అని ముద్దుగా మాట్లాడింది. ఆ లేగదూడ లలిత మాటలు విన్నట్లు, ఆమెను నమ్మినట్లు దగ్గరకు వచ్చింది. లలిత తన ఇంటి నుంచి కొద్దిగా పాలు తెచ్చి దానికి తాగించింది. ఆకలితో ఉన్న లేగదూడ సంతోషంగా పాలు తాగింది. అప్పటినుంచి లలిత రోజూ స్కూల్కి వెళ్లేముందు, వచ్చాక కూడా లేగడను చూసుకునేది. కొన్ని రోజులు గడిచాక, గ్రామంలోని ఒక రైతు తన లేగదూడ కనిపించడం లేదని వెతుకుతూ వచ్చాడు. లలిత దగ్గర ఉన్న లేగదూడను చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. లలిత చేసిన మంచిని చూసి రైతు ఆమెను ఆశీర్వదించాడు. రైతు, నీవు చాలా మంచి మనసున్న పాపవు. జంతువులను ప్రేమించేవాళ్లే నిజమైన మనుషులు అన్నాడు. లలితకు ఆ మాటలు చాలా ఆనందం ఇచ్చాయి. లేగ్దూడను తల్లితో కలిపి పంపిస్తూ, బాగుండాలి అని ముద్దుగా చెప్పింది. ఆ రోజు నుంచి లలితకు గ్రామంలో అందరూ అభిమానులు అయ్యారు. లలిత మాత్రం ఒకటే విషయానికి నేర్చుకుంది. మాటలతో కాకుండా, పనులతో చూపించిన ప్రేమే నిజమైన ప్రేమ. నీతి, జంతువుల పట్ల దయ చూపించడం మనిషి గొప్పతనానికి గుర్తు.